హాయ్ అండి, ఇవి వచ్చేసి ఓల్డ్ శారీస్ అండి. ఈ శారీస్ అన్నిటినీ ఫ్రాక్ కమ్ లెహంగా లాగా స్టిక్ చేసేసాను. ఫ్రాక్ లాగా పనికొస్తాయి, ప్లస్ లంగా జాకెట్ లాగా డిఫరెంట్ డ్రెస్సెస్ లాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు దీని వచ్చేసి ఫ్రాక్ లాగా స్టిక్ చేశాను చూడండి. దీనికోసం 4 మీటర్స్ తీసుకున్నాను, నేను 4 మీటర్స్ యూజ్ చేశాను. అలాగే కింద ఇంకా కొంచెం ఒక 1 ఇయర్ ఇంకా 1 ఇయర్ యూజ్ అయ్యేలాగా లోపల బెల్ట్ కూడా ఇచ్చేసాను, పైకి కనిపించకుండా. బార్డర్ ఉంది కదా, బార్డర్ కింద. దీనికి వచ్చేసి బ్లౌజ్ చూడండి, కోట్ మోడల్. కోట్లో ఇలా ఇంకో మోడల్గా, కోట్లో డిఫరెంట్గా ఈ డ్రెస్ ఎలా ఉందో చూడండి. ఇదైతే చాలా బాగుందండి. ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసేనండి, వేరేది కాదు. శారీలో బ్లౌజ్ పీస్ బాగుంది కదా అని చెప్పేసి దీన్నే యూస్ చేసాము. ఒకవేళ కొంచెం అది బాగలేదనుకోండి, వేరే క్లాత్ తీసుకొని స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇదైతే శారీ కాదండి, ఇది విడిగా క్లాత్ తీసుకొని స్టిక్ చేసింది. దీనికి వచ్చేసి 3 మీటర్సే ఉందండి, 4 మీటర్స్ లేదు అక్కడ. 3 మీటర్సే తీసుకున్నాను. అలాగే కింద లేసులు వచ్చేసి 2 లేసులు తీసుకున్నానండి. 2 లేసుల్ని బార్డర్ లాగా యాడ్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ బార్డర్ లాగా కనిపిస్తుంది, లేదంటే కొంచెమే కనిపించింది. ఇంకా బ్లౌజ్కి వచ్చేసి బ్లౌజ్కి కూడా లేసులు అటాచ్ చేశానండి. హ్యాండ్ దగ్గర మొత్తం కూడా లేసులు అటాచ్ చేశానండి. ఈ డ్రెస్ ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ. అలాగే ఇది వచ్చేసి ఇది కూడా శారీ అనండి, కలంకారీ టైపు. దీనికి వచ్చేసి ఇప్పటి వరకు హ్యాండ్స్ ఇవ్వలేదు, ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇచ్చాను. ఇన్ కేస్ బ్లౌజ్ వేసుకోవాలి అనిపించకపోతే ఈ ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు. దీనికి మళ్ళీ పళ్ళు పార్ట్ను వచ్చేసి, పళ్ళు కాదండి, ఇది కూడా బ్లౌజ్ పీసేను. శారీలో బ్లౌజ్ని ఇలా స్టిక్ చేసేసాము. హ్యాండ్స్ 2 in 1 లా వేసుకోవచ్చు, ఫ్రాక్లా వేసుకోవచ్చు, లెహంగా లాగా వేసుకోవచ్చు, లంగా జాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు. సో ఇది కూడా శారీనండి. దీనికి బార్డర్ లేదు కదా, లోపల బెల్ట్ పెట్టడానికి అవకాశం లేదు, అందుకని చెప్పి పైన బెల్ట్ పెట్టాము. ఎందుకంటే పిల్లలు ఎదిగే పిల్లలు కదా, కొంచెం ఒక 1 ఇయర్ కల్లా 1 ఇయర్ కల్లా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు కదా. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ కాదండి, ఇది విడిగా బ్లౌజ్ తీసుకున్నాను, ఎల్లో కలర్ బ్లౌజ్. దీనికి వచ్చేసి నెక్ ఇలా స్టిక్ చేసేసాను. ఇది వచ్చేసి ఇది కూడా శారీనండి. దీనికి కూడా 4 మీటర్స్ తీసుకున్నాను నేను శారీని. అక్కడ షోల్డర్ దగ్గర చూడండి స్టిక్ చేసేసాను, వెనకాల మొత్తం. రియల్గా చాలా బాగుందండి ఫ్రాక్ కమ్ లెహంగా టైపు. దీనికి వచ్చేసి పళ్ళులో బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం డల్గా ఉంది, అందుకని చెప్పేసి దీనికి నేను విడిగా క్లాత్ తీసుకున్నాను. ఆ విడిగా తీసుకున్న బ్లౌజ్ని ఇలా డిఫరెంట్గా స్టిచ్ చేశానండి. చూసారా ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి. నా డ్రెస్సెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.